తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. చుట్టుపక్కల వారికి దారులు మూసేస్తూ కాలనీల చుట్టూ గోడలు కడితే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. కాలనీ లేఅవుట్లు చుట్టూ గోడలు కట్టుకోవడం చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. అలా ప్రహారీ గోడలు నిర్మించుకోవడానికి అనుమతులు లేవని చెప్పారు. హైదరాబాద్లోని బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజావాణి ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనూహ్యంగా ఈ సోమవారం బాధితులు ఫిర్యాదులతో భారీ ఎత్తున హైడ్రా ఆఫీస్కు వచ్చారు. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల ఆక్రమణలపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నేరుగా కమిషనర్ రంగనాథ్ను కలిసి కబ్జాదారుల ఆగడాలపైన సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ ఎక్కువ టైం తీసుకోమని 15 రోజుల్లోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని అన్నారు. రీసెంట్గా నారాపల్లిలోని నల్ల మల్లారెడ్డి లేఅవుట్లో 4 కిలోమీటర్ల పొడవున లేఅవుట్ చుట్టూ నిర్మించిన ప్రహారిని హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో నిన్న బుద్ధ భవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావానికి ఇతర ప్రాంతాల బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మొత్తం 71 ఫిర్యాదులు ప్రజావానికి అందాయి. దాంతో వారం నుంచి 2 వారాలలో విచారణ పూర్తి చేయాలని కమిషనర్ రంగనాథ్ తన సిబ్బందిని ఆదేశించారు. ఆల్వాల్లోని యాప్రాల్లో నాగిరెడ్డి గొలుసుకట్టు చెరువును కాపాడాలని యాప్రాలు కుల సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ చంద్రశేఖర్ కోరారు. అలాగే తమ ఫ్లాట్లను నల్ల మల్లారెడ్డి ఆక్రమించారని గట్కేసర్ మండలం కొర్రెంలకి చెందిన ఖాజా మీరాన్ మొయినుద్దీన్ ఫిర్యాదు చేశారు. ఆక్రమణల తొలగింపుపైన గతంలోనే హైడ్రా కమిషనర్ స్పష్టతనిచ్చారు. 2024 జూలై 19న హైడ్రా ఏర్పాటు కాగా ఆ తేదీకి ముందు అనుమతి తీసుకొని నిర్మించిన నివాస భవనాల జోలికి వెళ్లబోమని, అనుమతి లేకుండా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను చేపట్టిన నిర్మాణాలను మాత్రం ఉపేక్షించబోమని చెప్పారు. 2024 జూలై 19 తర్వాత అనుమతులు ఉన్నా చెరువుల FTL బఫర్ జోన్లో నిర్మాణాలు ఉంటే నేలమట్టం చేస్తామని స్పష్టం చేశారు. అమీన్పూర్లోని ముత్తంగి, పోచారంలోని దివ్యనగర్ లేఅవుట్లో రోడ్లపైన నిర్మించిన ప్రహారిని ఇటీవల తొలగించారు. సోమవారం శంషాబాద్లోని ఉట్నూరులో 998 చదరపు గజాల పార్కు స్థలంలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన ఆక్రమణలను నేలమట్టం చేశారు. FTL నిర్ధారణ కాని చెరువుల ఫిర్యాదులను పక్కన పెడుతున్న అధికారులు ప్రస్తుతం పార్కులు, రోడ్ల ఆక్రమణ ఫిర్యాదులపైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా గేటెడ్ కమ్యూనిటీల తరహాలో కాలనీల చుట్టూ రహదారులపైన రాకపోకలకు ఇబ్బంది కలిగేలా నిర్మించిన ప్రహారీలను వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. గతంలో సెప్టిక్ ట్యాంకుల కోసం కేటాయించిన స్థలాలను ప్రజా అవసరాల స్థలాలుగా పరిగణిస్తూ కబ్జా చేస్తే తొలగించాలన్నారు. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 71 ఫిర్యాదులు రాగా వీటిలో పార్కులు, రహదారుల ఆక్రమణలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ఫిర్యాదుదారులకు సంబంధిత ఏరియా అధికారులను పరిచయం చేసి వారితో టచ్లో ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనలకు వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందజేయాలని సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.